కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక మరోసారి తెర మీదకు వచ్చారు. ఆమె మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఏకంగా ఆమె ఆస్తులు వేలం వేసేటంత వరకు వచ్చింది. అసలు ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీకి చెందిన బుట్టా రేణుక 2014లో తొలిసారి పోటీ చేసి కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. కానీ ఆమె గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆమెకి టికెట్ కూడా దక్కలేదు. దాంతో ఆమె 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. వైఎస్ఆర్సీపీ గూటికి చేరి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మిగనూరు సీట్ నుంచి బరిలో దిగారు. కానీ అక్కడ ఆమె వాటమి చవిచూశారు. ఇప్పుడు ఆమె సొంత కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఎల్ఐసికి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ఆమె 310 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. బుట్టా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా ఈ మొత్తం అప్పు తీసుకున్నట్టుగా ఎల్ఐసి చెబుతోంది. ఈ మొత్తానికి అసలు వడ్డీ చెల్లించాల్సి ఉండగా కొద్ది మొత్తమే చెల్లించి 2018 నుంచి చేతులు దులుపుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ రంగంలో దిగి ఆమె ఆస్తుల్ని వేలం వేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని మాదాపూర్ లాంటి విలువైనటువంటి ప్రాంతంలో ఆమెకు భూములున్నాయి. ఆ భూములను తనఖా పెట్టి హెచ్ఎఫ్ఎల్ ద్వారా రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలకు గాను 310 కోట్ల రూపాయలు తీసుకుని కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించారు. ఇక ఇప్పుడు అసలు వడ్డీ కలిపి 340 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా అంత మొత్తం ఒకేసారి కట్టలేం కాబట్టి కొంత సమయం ఇవ్వాలని బుట్టా రేణుక ఆమె భర్త ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ని కోరారు. వాళ్ళు దానికి నిరాకరించడంతో నెలకి 3.5 కోట్ల రూపాయల చొప్పున ఈఎంఐలు చెల్లించడం కష్టం కాబట్టి అది కొంత తగ్గించి క్రమంగా పెంచుతూ వెళ్ళాలని మరొక అప్పీల్ కూడా చేశారు. దానికి కూడా ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నిరాకరించింది. దాంతో ఇప్పుడు బుట్టా రేణుక ఆస్తుల వ్యవహారం వేలం వరకు వచ్చింది. అయితే ఈ వేలం ప్రక్రియ పూర్తిగా సాగుతుందా, లేకుంటే చట్టపరమైనటువంటి అడ్డంకులు ఏమైనా పెట్టి తమ భూములు వేలం కాకుండా బుట్టా రేణుక ఆమె భర్త అడ్డుకుంటారా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇదే రీతిలో ఆస్తుల వేలం వరకు వచ్చినప్పటికీ మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇలాంటి అనేక మంది ఆస్తులు వేలం కాకుండా చివరి నిమిషంలో నిలిపివేసుకున్నటువంటి చరిత్ర ఉంది. సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఇందులో సిద్ధహస్తులుగా పేరుంది. ఇప్పుడు బుట్టా రేణుక వంతు వచ్చినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెలుగా వైఎస్ఆర్సీపీ నాయకురాలుగా ఉన్నటువంటి బుట్టా రేణుక ఆస్తుల వ్యవహారం ఎటుమళ్ళుతుంది, ఈ వేలం వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుంది? చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం.